Good evening to everyone. Today I am going to explain the Dear Departed 2. So, in the first Dear Departed, the Dear Departed 1లో అక్కడ ఏంది వాళ్ళ డాడీ అక్కడ నుంచి అప్స్టైర్స్ నుంచి కిందికి నడుచుకుంటూ రావడం, వాళ్ళంతా స్టన్ అయిపోవడం, అంటే షాక్కి గురి అవ్వడం అదంతా జరిగింది. సో నెక్స్ట్ అక్కడ నుంచి మనకు ద డియర్ డిపార్టెడ్ 2లో ఉంది వాట్ ద మ్యాటర్ విత్ ద లిటిల్ విక్కీ. అయితే అక్కడ ఆయన ఏబుల్ మెర్రీ వెదర్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్తో మాట్లాడుతుందన్నమాట. ఏంటి మ్యాటర్ ఏంటమ్మా అని, ఏంది విక్టోరియా ఇక్కడున్నావు ఏంటి అన్నట్టు అడుగుతుందన్నమాట. సో హీ సీస్ బెన్ అండ్ మిస్టర్ జోర్డాన్. హలో, వాట్స్ బ్రింగ్ యూ హియర్? హౌస్ యువర్ సెల్ఫ్ బెన్. సో ఆయన ఏంది అక్కడ కిందకి దిగి రాగానే అక్కడ ఎవరు కనిపించారు? బెన్ అండ్ జోర్డాన్ ఇద్దరు కనిపించారు అనమాట. కనిపించిన తర్వాత వాట్స్ బ్రింగ్స్ యూ హియర్? సో ఇక్కడ చాలా రోజుల తర్వాత వచ్చారు మీరు అన్నట్టుగా మాట్లాడుతుండనమాట. సో హౌ ఈజ్ యువర్ సెల్ఫ్ బెన్ను అడుగుతుండనమాట. ఎలా ఉన్నావు ఏంటి అని వాళ్ళ మామయ్య గారు అడుగుతుండనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మిస్సెస్ లాటర్ అప్రోచింగ్ ఏబుల్ జింజర్లీ. సో ఏబుల్ దగ్గరికి అంటే కొంచెం భయపడుకుంటూ వచ్చిందనమాట. ఫాదర్ ఈజ్ దట్ యూ? షీ పోక్స్ హిమ్ విత్ హర్ హ్యాండ్ టు సీ ఇఫ్ హీ ఈజ్ సాలిడ్. సో ఇక్కడ ఏంది, ఫాదర్ నువ్వేనా అని అడుగుతుండ్రనమాట. నువ్వేనా అనేసి అడిగి మళ్ళీ ఏం చేస్తుంది, వేలుతో ఇట్లా ఆయన బాడీని ఇలా ప్రెస్ ఇట్లా టచ్ చేసి ఇట్లా చేస్తుందన్నమాట. ఇట్లా లోపలికి ఇలా కూర్చుతూ ఉందన్నమాట, బాడీ లోపలికి వేలుని. నువ్వేనా, అసలు నానేనా కాదా, అసలు మనిషేనా అయినా కాదా అన్నట్టుగా డౌట్గా ఇట్లా కూర్చుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏబుల్, ఆఫ్ కోర్స్ ఇట్స్ మీ. అవును నేనే, ఎందుకు అట్లా అడుగుతున్నావు అన్నట్టుగా, అవును నేనే, ఆఫ్ కోర్స్ ఇట్స్ మీ అని అంటాడనమాట. డోంట్ డూ దట్, అట్లా చేయకు అంటే ఆమె ఇట్లా తనేనా కాదా అని బాడీని ఇలా పొడుస్తూ ఉంది కదా ఫింగర్ తోటి. సో డోంట్ డూ దట్ అమీలియా, అలా చేయకు అన్నట్టు చెప్తుండనమాట. వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ టోమ్ ఫర్లీ? సో ఇక్కడ ఏంది, ఇంకా అంటే ఏమంటున్నావు నువ్వేనా అని అడుగుతున్నావు ఏంది అన్నట్టు ఇక్కడ ఈ మీనింగ్ వస్తుంది అనమాట. వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ టోమ్ ఫూలరీ అంటే ఏంది అట్లా అడుగుతున్నావు ఇవాళ కొత్తగా అన్నట్టుగా అడుగుతుంది అనమాట. మిసెస్ జోర్డాన్, యూ టుక్ అస్ బై సర్ప్రైజ్. సో ఫాదర్ నువ్వు మమ్మల్ని సర్ప్రైజ్ చేసినావు, చాలా ఆశ్చర్యపరిచినావు. ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్? మీరు బాగానే ఉన్నారా అంటే మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుండ్రనమాట. ఎస్ ఏబుల్ ట్రయింగ్ టు క్యాచ్ ద వర్డ్స్ ఈ వాట్. ఓకే. సో అంటే మళ్ళీ వాళ్ళ డాటర్ మళ్ళీ జోర్డాన్ అడుగుతుంది, నువ్వేనా, మీరు బాగానే ఉన్నారా డాడీ అన్నట్టు అడుగుతుంది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఏంది అన్నట్టు వాళ్ళ నాన్న మాట్లాడుతుంది అనమాట. ఆర్ యూ క్వైట్ వెల్ అంటే మళ్ళీ అడుగుతుంది, ఆర్ యూ క్వైట్ వెల్, నువ్వు బాగానే ఉన్నావా అన్నట్టు మళ్ళీ వాళ్ళ నాన్నని అడుగుతుంది జోర్డాన్. అప్పుడు ఏబుల్ అంటున్నాడు, ఐఎమ్ రైట్ ఎనఫ్ బట్ ఫర్ ఏ బిట్ ఆఫ్ ఏ హెడేక్. సో ఆయన ఏమంటుండు, నేను ఇప్పుడు ఓకే బాగానే ఉన్నాను, కాకపోతే కొంచెం హెడేక్తో బాధపడుతున్నాను అన్నట్టు చెప్తాడనమాట. సో లుకింగ్ ఎట్ అమీలియా వైపు చూస్తూ, అమీలియా వాట్ ద డికెన్స్ డిడ్ ఐ డూ విత్ మై న్యూ స్లిప్పర్స్? ఎక్కడేంది ఆయన అంటే ఏంటి నా స్లిప్పర్స్ ఇలా అయిపోయాయి ఏంటి అన్నట్టుగా అమీలియా వైపు చూస్తున్నాడు అనమాట. సో మిస్సెస్ స్లాటర్ అంటుంది, అంటే మిస్సెస్ స్లాటర్ వైపు అంటుండు, ఏమంటుంది, ఆరెంట్ దే బై ఎర్త్ ఫాదర్ అంటే ఆమె తర్వాత అట్లా అనేసి ఏబుల్ అంటుండు, ఐ డోంట్ సీ దెమ్ అబ్జర్వింగ్ హెన్రీ ట్రయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్. సో ఐ డోంట్ సీ దెమ్ అంటే నేను అంటే ఇంతకుముందు అట్లా చూడలేదు వాటిని అన్నట్టుగా చెప్తుండు. నెక్స్ట్ ఇక్కడ ఏంది, అబ్జర్వింగ్ హెన్రీ
ట్రయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్. అంటే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, అంటే హెన్రీ వేసుకున్నాడు చెప్పులు, ఆయన తీస్తున్నాడని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. వై యూ హ్యావ్ గాట్ ఈఎం ఆన్ హెన్రీ, వై యూ హ్యావ్ గాట్ ఈఎం ఆన్ హెన్రీ. సో ఆయన ఏంది ఫస్టే ఆయన కొంచెం ముందు జాగ్రత్తగా తీసేస్తుండే, వాళ్ళ మామయ్య ఏమంటాడు అన్నట్టుగా చెప్పులు వేసుకునే చెప్పుల్ని ఆయన తీసేస్తాడు అనమాట. ఏబుల్ మెర్రీ వెళ్తారు ఎందుకు కాదు ఏబుల్ ఏమంటుండు, ఐ డోంట్ సీ దెమ్ అనేసి హెన్రీ ఎందుకు తీసేస్తున్నావు, వై యూ గాట్ ఎమోన్ హెన్రీ, ఎందుకు తీసేస్తున్నావు ఏంది అని అడుగుతాడు అనమాట. Next, Mrs. Latter. Promptly, I told him to them on to stretch them. They were that new and hard now, Henry. So promptly, I told him to put them on. Yes, stretch them. సో ఆయన ఏంది, ఆయన నేను హెన్రీకి చెప్పిన, ఏమని చెప్పిన, అవి వేసుకొని కొంచెం స్ట్రెచ్ అయ్యి అవి కొత్తవి కదా అన్నట్టుగా చెప్పిన అనమాట హెన్రీకి అని అంటుంది అనమాట. నెక్స్ట్ మిస్సెస్ జోర్డన్ అయితే, వెల్ ఐ డోంట్ కాల్ దట్ డెలికేట్ స్టెప్పింగ్ ఇన్ టు డెడ్ మ్యాన్స్ షూస్ ఇన్ సచ్ హ్యాస్ట్. అంటే ఏంది ఇక్కడ మరణించిన వాళ్ళ అంటే ఏమైనా వస్తువులు కానీ ఉద్యోగం కానీ వెంటనే అట్లా తీసుకోకూడదు.